ఇన్ని రోజులు మేము ఎంతలా ఇబ్బంది పడ్డామో, ఇక మీదట మాకు ఈ తిప్పలు తప్పాయి. అసలేం జరిగిందో చెప్తాను కానీ, అంతకన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుకాస్ లైఫ్ స్టైల్. నాకు ఈ వారం రోజుల్లో అర్థమైంది ఏంటంటే, మనము అన్నింటిపైన డిపెండ్ అయిపోతున్నాము అనేసి. ఎందుకంటే ఈ బిజీ లైఫ్ లో ఏ ఒక్కటి లేకపోయినా ఎక్కడికక్కడ పనులు ఆగిపోతున్నాయి. నిజంగా చెప్తున్నా, ఈ వారం రోజులు చాలానే ఇబ్బంది పడ్డాము గ్యాస్ అయిపోవడం వల్ల. ఇది విన్న వాళ్ళల్లో కొంతమంది అయినా అనుకుంటారు కదా, ఈ మాత్రం దానికి అంతలా ఏమి ఇబ్బంది అవుతుందని. అందరికీ అలా అవ్వకపోవచ్చు, కానీ మాకైతే చాలా ఇబ్బంది అయ్యింది. ఎందుకంటే మేము పొద్దున్నే లేసి వంట చేసుకొని మళ్ళీ ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయి పగలంతా ఉండి మళ్ళీ నైట్ టైం 8:30 9 వస్తాం కదా. అంత లేటుగా వచ్చి వంట చేసుకోవాలి, అది ఒకే పొయ్యి పైన చేసుకోవాలి అంటే ఇంకా కష్టం. అందులోనూ ఈ కట్టెల పొయ్యి పైన ఏమవుతుంది తెలుసా, కట్టెలు ఒక పట్టాన అస్సలు మండుకోవట్లేవు. పోనీ మండుకున్నాయి అంటే ఒక మనిషి ఖచ్చితంగా పొయ్యి దగ్గర ఉండాల్సి వస్తుంది, లేదంటే అన్నమన్న మాడిపోతుంది, చాయ్ అన్న పొంగిపోతుంది. అందులోనూ మంట ఒక్కొక్కసారి సడన్ గా ఆగిపోతుంటది. ఇవన్నీ ఒకే తేతే ఆ కట్టెల పొయ్యి పైన వండిన గిన్నెలు తోమడానికి తల ప్రాణం తోకకొస్తుంది. అందుకే ఇలా గిన్నెలకి బూడిద పెట్టినప్పటి నుంచి చాలా ఈజీగా ఉంది తోమటం. అసలు ఇబ్బంది ఎక్కడవుతుందో చెప్పనా, పొద్దున్నే లేచి మా వాళ్ళకి చాయ్ తాగటం అలవాటు. చాయ్ తాగకపోతే అస్సలు బయటికి వెళ్ళరు. మేమేమో ఫస్ట్ పిల్లలకి స్కూల్ కి ఇబ్బంది అవుతుందని రైస్ పెట్టేస్తున్నాము. పోనీ చాయ్ పెడదామా అంటే అంత ఎర్లీగా పాలైతే ఉండవు కదా, అందుకే రైస్ పెట్టేస్తున్నాము. ఇంకా రైస్ అయ్యేటప్పటికి లేట్ అయిపోతుంది. మా వాళ్ళేమో చాయ్ తాగే వరకు వెయిట్ చేసి వెళ్ళేసరికి అన్ని పనులు కూడా డిలే అయిపోతాయి. అయినా కూడా బాగానే అడ్జస్ట్ అయిపోతున్నాము. ఇంకా దేవి బయట అన్నం పెట్టేసి ఇంట్లో పనులు చూసుకుంటుందని నేను బయట కట్టెలపై దగ్గరనే కూర్చొని కాసేపు పాటలు పాడుకుంటూ ఉన్నాను. ఇంకా బయట వంట పని అయిపోయాక ఇంట్లోకి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాము. ఇంకా పిల్లలకి హాలిడే కదా, రచ్చ రచ్చ చేస్తున్నారు. మనకేమో ఇల్లు నీట్ గా లేదంటే పిచ్చెక్కుతుంది, వాళ్ళకేమో చెత్త చేయకపోతే పిచ్చెక్కుతుంది. నేను ఒకవైపు ఊడుస్తుంటే మా చిన్నోడు కావాలని అక్కడ ఆడుతున్నాడు. అస్సలు పని చేయనియరబ్బా ఇంట్లో ఉంటే. నన్ను మాత్రం ఫుల్ ఆడుకుంటారు ఇద్దరు కలిసి. అసలు ఈ కొన్ని రోజులు వంట చేయడానికి ఇంతలా ఇబ్బంది పడుతున్నాము. ఒకప్పుడు అంత కట్టెలపై పైన చేసుకునే వాళ్ళంట, వాళ్ళకి ఎంత ఓపిక కదా. అయినా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా అంత ఇబ్బంది ఏం అవ్వదు. కానీ ఇలా మాకేమో పొద్దున్న లేస్తే ఫామ్ దగ్గరికి ఉరకడమే సరిపోతుంది, అందుకే అసలు వీలవ్వట్లేదు. ఇంకా ఈ మధ్య సబ్జా గింజలు తాగటం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే చాయ్ ని అవాయిడ్ చేయడం నా వల్ల ఎలాగో కాదు, ఇంకా దానికి అగైన్స్ చలవ చేయడానికి సబ్జా గింజలు అయితే తాగుతాను. ఫామ్ దగ్గరికి వెళ్దాం అన్నప్పుడే మా పెద్దోడికి డ్రెస్సెస్ వచ్చాయి, వాడి హ్యాపీనెస్ చూడాలి. ఇస్తే వాళ్ళు మళ్ళీ తీసుకోరు. సరిపోతుంది. ఇదే చూడు తీసుకోండి. అడ తీసి పైన ఈ పైన ఇది ఇట్లా అంటే పోతుందిరా. ఇలా అడ్డగోలు ఎంచట్లేని వా సూపర్. ఓపెన్ చేయి. చట్నీ ఓకేనా, పెట్టుకొని చూడు. చూసారు కదా వాడి హ్యాపీనెస్, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. వాడు అలా గంతులు వేస్తుంటే కాసేపు వాడితో ఆడుకున్నాను. ఎంతైనా పిల్లలే కాదు, మనం కూడా అంతే. కొత్త బట్టలు వచ్చాయంటే చాలు కాసేపు వేసుకొని మురిసిపోతుంటాము అటు ఇటు తిరిగి. ఇంకా నేను ఫామ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను. మా నాన్న బయటికి తీసుకెళ్లాడు, ఏదో రాపిచ్చేది ఉందంటే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక వాళ్ళేమో ఫొటోస్ ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు అన్ని స్కూల్ యూనిఫామ్ పైన దిగిన ఫొటోసే ఉన్నాయి, కానీ ఎప్పుడు సివిల్ డ్రెస్ పైన అయితే లేవు. అందుకే ఇవాళ నాన్న ఇలాగో గ్యాస్ కుండ తీసుకోదాం అనేసి వెళ్తానన్నారు. ఇంకా నాన్నతో పాటు నేను కూడా వెళ్ళానంటే ఒకేసారి 2 పనులు కంప్లీట్ అయిపోతాయి అనేసి అనుకున్నాను. నేను వెళ్ళానంటే మా నాన్న కూడా కాస్త ఈజీగా ఉంటది ఆ కుండ పెట్టుకోవడం గానీ తీయడానికి గానీ. ఎందుకంటే ఆ 2 పనులే కాదు, చాలానే పనులు ఉన్నాయి అందుకనేసి. మేము వెళ్తుంటే పిల్లలేమో ఒకవైపు ఫుల్ ఏడుస్తున్నారు నేను వస్తానని. చాలా టైం పట్టింది వాళ్ళని బుజ్జగించి చెప్పి ఇంకా లింగాలకి అయితే బయలుదేరుతున్నాము. నేనైతే ఫామ్ దగ్గర నుంచి వచ్చేదే లేట్ గా వచ్చాను. ఇంకా ఫ్రెష్ అవుతూ ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది, అలా జడేసుకొని ఇంకా బయలుదేరిపోయాము. నాన్నతో జర్నీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అబ్బా. అసలు మా నాన్న తెలుసా, ఇప్పటికి ఎవరైనా స్పీడ్ గా వెళ్ళారంటే వాళ్ళని క్రాస్ చేయాలని చాలా స్పీడ్ గా నాన్నతో జర్నీ చేస్తే నాకు చాలా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. డ్రైవింగ్ లో ఉన్నంత సేపు మాట్లాడుతానే ఉంటాం ఇద్దరు. మాట్లాడుకుంటూనే లింగాల కూడా వచ్చేసింది. లింగాలకు వచ్చానంటే చాలు నాకు పాత రోజులన్నీ గుర్తుకొస్తా ఉంటాయి, అన్ని గుర్తుకు తెచ్చుకొని మురిసిపోతుంటాను. ఈ రోజు లింగాలకి ఏ పని పైన వచ్చామో ప్రతి పని కూడా చాలా టైం పట్టింది, అన్ని చోట్ల వెయిట్ చేయాల్సి వచ్చింది. నిజంగా చిరాకు వచ్చింది నాకైతే. గ్యాస్ దగ్గరకు వచ్చినామా, అక్కడ ఓటీపీ వెంటనే రాదంట, 10 నిమిషాలు అన్నారు. సరే
సరే అని వెయిట్ చేస్తూ ఉంటే అర్ధగంట అయిపోయింది. నాకు ఒక భయం ఉండే అసలు గ్యాస్ మళ్ళీ వస్తుందా రాదా అని. ఆర్డర్ చేసినప్పుడు వచ్చింది, కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఏమైనా చెప్తారేమో అనుకున్నాను, కానీ ఏం చెప్పలేదు. ఓకే అయింది. ఇంకా నేనైతే ఫొటోస్ కోసం వచ్చాను కదా, స్టూడియో దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ కూడా లిటరల్లీ 1 అవర్ పట్టింది నాకు. చాలా మంది ఉన్నారు అక్కడ. ఇక్కడైతే కొంతమంది నన్ను గుర్తుపట్టి పలకరించారు తెలుసా. అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పేరుకు 10 రూపీస్ షాప్, కానీ అక్కడ అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి, అంతకు మించి రేట్లే ఉంటాయి. ఇంతకు ముందు లింగాల్లో ఉన్నప్పుడు ప్రతి చిన్న దానికి ఈ షాప్ లోకి ఊరికొచ్చే వాళ్ళము. ఇప్పుడు వెళ్తే అంకుల్ కూడా చాలా బాగా పలకరించారు. నాకు కావాల్సిన చిన్న థింగ్స్ తీసుకొని నాన్న దగ్గరకు వచ్చాను. నాన్న ఫ్రెండ్స్ కూడా కలిశారు. నాన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అక్కడ ఒక 15 మినిట్స్ అట్లా టైం పట్టింది. ఇంకా కుండ తీసుకొని బంక్ దగ్గరికి అయితే వచ్చాము. అదేంటో గ్యాస్ పెట్రోల్ అన్ని కరువైపోతున్నాయి. రాను రాను ఫ్యూచర్ ఎలా అయిపోతుందో. ఇప్పుడైనా కాస్త బెటర్, కానీ ఇంతకు ముందు అయితే 100 రూపీస్ మాత్రమే పోసేవాళ్ళు. గ్యాస్ కూడా తీసుకొని ఇంటికైతే వచ్చాము. ఇంటికి రాగానే దేవి సిలిండర్ ని చూసి హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే తనే కదా వంట చేసేది, ఆ ఇబ్బంది ఏందో తనకే తెలుస్తుంది కదా. గ్యాస్ వచ్చిన ఇంకొక భయం ఏంటంటే, ఇంతకు ముందు 1 మంత్ కంప్లీట్ అయితే కుండ ఇచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు అలా ఇవ్వరంట. 45 డేస్ కంప్లీట్ అయితేనే ఇస్తారంట. కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా వాడుకోవాలని మేమిద్దరం డిస్కషన్ చేసాము. ఫైనల్లీ మేమేం డిసైడ్ అయ్యామంటే, సిలిండర్ తో పాటు కట్టెల పై పైన కూడా వంట కంటిన్యూ చేయాలని డిసైడ్. ఈ మాత్రం దానికి ఇంతలా ఫీల్ అవుతున్నామంటే అది మా ప్లేస్ లో ఉండి ఆలోచిస్తేనే అర్థం అయిపోతుంది. ఎందుకంటే మేము పొద్దున్నే వెళ్ళిపోతాం ఫామ్ దగ్గరికి, నైట్ 9 అవుతుంది. ఆ టైం కి ఊర్లో అందరు తిని పడుకుంటారు. మేము ఆ టైంకి వచ్చి వంట చేసుకోవాలి. పిల్లలు కూడా వెయిట్ చేస్తుంటారు వంట చేయడం. ఇంకా కట్టెలపై అంటే వాళ్ళు ఆకలితో అలానే పడుకుంటారు. మాకు చాలా టైం పడుతుంది. తిని పడుకునేటప్పటికే 12 దాటుతుంది. అప్పుడు హెల్త్ కూడా కరెక్ట్ గా ఉండదు కదా, అందుకే ఇబ్బంది అన్నమాట. అదే ఇంట్లో ఉంటే అంతగానో మేము ఇబ్బంది అవ్వదు, అడ్జస్ట్ అయిపోవచ్చు. ఫామ్ దగ్గర ఉన్నాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో కోళ్ళ సౌండ్ వినిపిస్తూనే ఉంటది. ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి, ఏమనుకోకండి. ఇంకా కుండ తీసుకొని ఇంటికి రాగానే మా నాన్న ఏమన్నాడు తెలుసా, అది కూడా ఎండలో వచ్చాం కదా, చాయ్ పెట్టమ్మా తాగేసి వెళ్దాం ఫామ్ దగ్గరికి అన్నాడు. చూసారా, నాకు చాయ్ పిచ్చి ఎక్కడి నుంచి వచ్చిందంటే మా నాన్న దగ్గర నుంచి వచ్చింది. మా నాన్నకి ఎలాంటి చెడు అలవాట్లు లేవు, ఈ చాయ్ తాగడం తప్ప. మేము కూడా ఇంకా చాయ్ పెట్టి వెయిట్ చేస్తూ ఆలోచిస్తున్నాను, ఈ మాత్రం దానికి ఇంతలా ఇబ్బంది పడిపోతే రేపన్నాడు గ్యాస్ అనేది బంద్ అయిపోతే ఎలా బతుకుతామో ఏమో అని అనుకుంటున్నాను. ఇంకా చాయ్ తాగేసి ప్రశాంతంగా కాసేపు కూర్చొని వెళ్దాం అనేసి అనుకున్నా, కానీ మా నాన్న జలుబు చేసింది కదమ్మా, ఏం తినాలనిపించట్లేదు, వెల్లుల్లి కారం చేయంటే ఇంకా నేనైతే చేయడం స్టార్ట్ చేశాను. నాకు కూడా జలుబు చేసినప్పుడు అసలు ఏం తినాలనిపించదు, ఏదైనా స్పైసీగా తింటే తప్ప 4 ముద్దలు తినలేము. ఎక్కువగా జలుబు చేసినప్పుడు కారం అన్నమే తింటాను. అసలు ఎల్లుల్లి కారం చేసినప్పుడు ఇల్లంతా స్మెల్ తో అదిరిపోతుంది. అందుకే మా పెద్దోడు వచ్చి ఏం చేస్తున్నావు అత్త అని అడుగుతున్నాడు. నేను ఏ వంట చేసినా కూడా ఫస్ట్ వాడు వచ్చి చూసి తిని జడ్జిమెంట్ ఇస్తాడు. వాడు పెద్దోడైతే ఖచ్చితంగా వంట నేర్చుకుంటాడు, నాది గ్యారెంటీ. సర్లేండి, మీరు ఎప్పుడైనా ఇలా వెల్లుల్లి కారం ట్రై చేశారా? లేదంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మర్చిపోకుండా చేయాల్సిన పని ఏంటంటే, పోపు వేసిన తర్వాత కారం అందులో వేసాక గ్యాస్ ఆఫ్ చేయాలి. చేయలేదంటే ఇలా దగ్గి చచ్చిపోవాలి. కారం వేసాక గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయా. ఇంకా చూడాలి, ఏం అవ్వదులేండి, కానీ కాస్త ఇల్లంతా ఘాటుతో నిండిపోయింది. వేడి వేడి అన్నంలో వెల్లుల్లి కారం నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రోజుతో మేము గ్యాస్ కోసం పడ్డ తిప్పలన్నీ తప్పాయి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెళ్లే ముందు లైక్ చేసి అదే చేత సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.